ఏంటి నాన్న మార్నింగ్ ఎంగేజ్మెంట్ అయింది కదా, ఇప్పుడు ఈ షాపింగ్ అన్ని అవసరం అంటారా? అంటే మన పనులు కంప్లీట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా అని. సరే ఏదో ఒకటి చేయండి. నువ్వు ఒకసారి అల్లుడు గారితో మాట్లాడమ్మా. సరే నాన్న మాట్లాడతా. సరే ఉంటాను, జాగ్రత్తమ్మా. ఓకే బాయ్. ఎంత క్యూట్గా ఉందో. కాల్ చేస్తుందండి. హలో చెప్పు. మార్నింగ్ ఎంగేజ్మెంట్ జరిగింది కదా, ఎలా అనిపించింది? బాగానే జరిగింది. అయినా అది అడగడానికి నాకు కాల్ చేసావా? చిచి అది కాదండి. మరేంటో చెప్పు. ఒక అమ్మాయిగా అది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడు, నన్ను కూడా మీ నాన్ననో లేదా అన్ననో అనుకొని చెప్పు, పర్లేదు, నేనేం అనుకోను, నేను అర్థం చేసుకుంటాను. చిచి అది వాళ్ళతో షేర్ చేసుకునేది కాదు. వాళ్ళతో చెప్పేది కాదంటున్నావు అంటే మరేంటో చెప్పు. అది అది ఎలా చెప్పాలి? ఇదిగో నువ్వు చెప్తున్నావా లేదంటే కాల్ కట్ చేయాలా? నాకు చిన్న ఫ్యాంటసీ ఉందండి. ఏంటి? పెళ్లికి ముందే లేచిపోవడాలు ఇలాంటివి కాదు కదా. చచ్చా అది కాదులేండి. మరేంటో చెప్పు కదా. నాకు పెళ్లికి ముందే మిమ్మల్ని ఒకసారి ట్రై చేయాలని ఉంది. ఏంటి పెళ్లికి ముందేనా? అంటే నాకు ఉంది, కానీ చెప్తే నువ్వేమనుకుంటావా అని చెప్పలేదు. అవునా, సరే మీకు ఓకే అయితే ఒకసారి మా ఇంటికి వస్తారా? వస్తాను, కానీ అందరు ఇంట్లో ఉంటారు కదా, అత్తయ్య మామయ్య. లేదు లేదు, అందరూ షాపింగ్కి బయటికి వెళ్ళారు, మీరు త్వరగా వచ్చేయండి. పేరుకేమో మహాలక్ష్మి, కానీ ఫ్యాంటసీస్ మాత్రం జ్యోతిలక్ష్మి. వస్తున్నాను మా, నువ్వు రెడీగా ఉండే. యా బాయ్. ఈరోజు ఏదో ఒకటి చేసేయాలి. అబ్బా సూపర్. రేయ్ డీసెంట్గా బిహేవ్ చేయి. ఆ అమ్మాయి ఇంత క్లియర్గా పిలిచిందంటే నీలో ఏం చూసిందో. అక్కడికి వెళ్ళాక డీసెంట్గా బిహేవ్ చేయి. నీకెక్కడ మచ్చుంది రోయ్. కాఫీ తాగుతారా టీ తాగుతారా? ఈ టైంలో కాఫీ టీ కంటే పాలైతే బెటర్ ఏమో. పాలా? సరే అండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అయ్య బాబాయ్ సిగ్గేస్తుంది. సోఫానా లేదా బెడ్ పైన? బెడ్రూమ్కే వెళ్దాంలే, బెడ్ అయితే కంఫర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ అండి.
ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు కూడా ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అవునా? సరే, వి విల్ మేనేజ్. అంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఏం చేయాలో తెలీదు. మీరు మేనేజ్ చేయొచ్చు అంటున్నారు కదా, ఓకే. సరే అండి. ఇక స్టార్ట్ చేద్దామా? బెడ్రూమ్ ఎక్కడా? పైన ఉందండి. మీరు ముందు పదండి, నేను మీ వెనక్కి వస్తాను. సరే అండి. ఈ సమయంలో వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. అంతా ఓకే కదా? అది ఓకే కాదు. నాకు శారీ అంత కంఫర్ట్గా ఉండదు. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. అవును, శారీ అయితే అంత కంఫర్ట్గా ఉండదు. మీరు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. రే విక్రమ్, ఆ అమ్మాయి అంత క్లారిటీగా ఉన్నప్పుడు నీకేమైందిరా? ముందు ఆ బాడీ లాంగ్వేజ్ మార్చి. అమ్మాయి వచ్చేలోపు ఎక్సర్సైజ్ చేసి బాడీని మంచి ఎనర్జెటిక్గా తయారు చేద్దాం. అంటూ ఏం చేస్తున్నారండి? అంటే మీ టైల్స్ బాగుంటే చూస్తున్నానండి. ఇవి టైల్స్ కాదండి, మార్బుల్స్. అదే అదే మీ మార్బుల్స్ చూస్తున్నానండి. సరే లేవండి. స్టార్ట్ చేద్దామా? ఎవర్రా ఈ టైంలో? ఈడొకడు. సారీ. ఓకే. కట్ చేసినా కదరా, మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? సారీ. స్టార్ట్ చేద్దామా? మళ్ళీ వాడే ఉంటాడు. ఇప్పుడు చెప్తా సంగతి. 1 minute, ఇప్పుడే వస్తా. రై, నేను ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ ఫోన్ చేస్తావేంట్రా? ఆకలి అవుతుందిరా. రై, నాకు కూడా ఆకలిగానే ఉందిరా. అవునా? అయితే రారా, ఇద్దరు రాజన్ టిఫిన్స్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. సారీ, నేను ఇంకా బయట ఫుడ్ తినడం మానేశాను. ఓన్లీ హోమ్ ఫుడ్. ఓన్లీ హోమ్ ఫుడా? రే, పెళ్లి కాకపోతే నువ్వు ఇంత మాట్లాడుతుంటే ఇంకా పెళ్ళి వదిలేస్తావు కదరా. అది కాదు బావా, నాకు చాలా ఆకలిస్తుంది. నేను వెళ్ళి తినాలి. బాయ్. అరే సారీ. ఇక మొదలెడదామా? చాలా నచ్చేసిందిరా. చాలా కంఫర్టబుల్ గా ఉంది. కూడా చూడకుండానే నచ్చేసిందా? అట్లెట్లా నచ్చాడే నీకు? దట్స్ మీ. ఫేస్ కన్నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్, కనెక్షన్ ఇంపార్టెంట్.
సరేలే, తన ఫేస్ నువ్వు చూడకు, నీ ఫేస్ తనకు చూపియకు. కలిసాక ప్రపోజ్ చేయి, అప్పుడు ఒప్పుకుంటా ఈ సోది సోది కాదని. డన్. ఈ 1 వీక్లో తనకి నా ఫేస్ చూపించను, నేను తన ఫేస్ చూడను. దుర్గా అనే కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తుంది. దుర్గానా? హార్ట్ సింబల్ కూడా ఉంది. మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దేగుద్దంటవా?